హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ లాగ్. ఈరోజు నా పూజ అయితే అయిపోయిందండి, తొందరగానే అయిపోయిందని చెప్పాలి. ఇంకా మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారనమాట. మా పిల్లలు ఒంటిపూట పడలేమో కానీ 7:30 కల్లా స్కూల్కి వెళ్ళిపోవడం, అంతా మార్నింగ్ అయితే హడావుడి అయిపోతుందండి. ఆ రోహన్ ఏమో ఏదో ఒక పేచి పెడతాడు, ధనుష్ ఏమో వాడిని అరవడం, వాళ్ళిద్దరు కొట్టుకోవడం, ఇంక మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళకి లేట్ అయిపోతేనేమో పనిష్మెంట్ ఇస్తున్నారంట. వాడేమో ధనుష్ ఏమో తొందరగా వెళ్ళాలి అంటాడు. రోహన్ ఏమో ఏదో ఒకటి తీసుకొస్తాడనమాట స్కూల్ నుంచి వచ్చేటప్పుడు. అది రాత్రిపూట కూడా జేబులో పెట్టుకునే పడుకుంటాడు, కానీ అది నిద్రలో ఎక్కడ పడిద్దో తెలీదు. ఇంక పొద్దున్నే లేచి దానికోసం వెతుకులాడ స్టార్ట్ చేస్తాడు. అదేమో దొరకదు. అది దొరకపోతే నేనేమో స్కూల్కి వెళ్ళాలని పేచి పెడతాడు అనమాట. ఇంక ఇట్లా అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మా డే రోజు. ఈ చివరికి ఇవాళ ఏంటి అంటే, ఇంక నేను ఒక ఎరేజర్ అయితే తీసుకొచ్చాడు స్కూల్ నుంచి. అది ఎక్కడ పెట్టాడో కనిపించలేదు. ఇంకా దానికోసం వెతికి ఇంకా నాకు బాయ్ కూడా చెప్పకుండా అలిగి వెళ్ళిపోయాడు. నేను ఇంకా వచ్చేటప్పుడు తీసుకొస్తానమ్మా అని చెప్తే సరే అని ముభావంగా అయితే మొత్తానికి వెళ్ళాడనమాట. ఇంకా రోహన్కి అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయండి, ధనుష్కి అయితే రివిజన్ టెస్ట్ జరుగుతున్నాయి అనమాట. మనకి కొత్త సంవత్సరం అయితే రాబోతుంది కదండి. అసలు పండగ అంటే ఏంటి? మనం రకరకాల వంటలు చేసుకోవాలి, మనకున్న కష్టాలు అన్నీ మర్చిపోయి మనం ఆ పండగ సెలబ్రేషన్లో ఉండాలని మనకు పండగలు వస్తూ ఉంటాయి కదా. అందులో భాగంగానే మేమైతే రోజు డిఫరెంట్ వంటలు అయితే చేసుకుంటూ ఉంటామండి. అయితే అందరూ అడుగుతున్నారు అన్నమాట, అసలు మీరు నిజంగానే చేసుకుంటారా, ఓన్లీ వీడియోస్ కోసం చేస్తున్నారా అని. కాదండి, మేము నిజంగానే ఇంట్లోనే చేసుకొని మీకు చూపిస్తున్నాను. నేను చెప్పాను కదా, మేము ఏమైతే ట్రై చేసి ఏమైతే తింటున్నామో అవే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఇవాళ అయితే మీకు పనసకాయ బిర్యానీ అయితే చూపించబోతున్నాను. ఆయిల్ రాసుకున్నారా? చూడండి, ఇంకొంచెం ఆయిల్ రాసుకోండి. ఫస్ట్ అయితే చిన్న ఒక పనసకాయ అయితే తీసుకొచ్చానండి. ఇంకా దానికి ఆయిల్ రాసి కట్ చేసుకోవాలన్నమాట. సరే కానీ జాబ్ ఎందుకు మానేసావు? జాబ్ మానేపోతే 10,000-20,000 ఆదాయం వచ్చేది ఇంటికి. జాబ్ ఎందుకు మానేసావు? జాబ్ ఎందుకు మానేసానంటే ఏం చెప్పాలండి, ఇంట్లో మరి ఏ ఒక్కటి తక్కువైనా సరే ప్రాబ్లం వస్తుంది. డబ్బులు ఒక్కటే కాదు కదా, మనకి హెల్త్ అన్ని రకాలు. ఇప్పుడు పిల్లలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. సో వాళ్ళకి నేను ఎంతో కొంత సపోర్ట్ని ఇస్తేనే వాళ్ళు గ్రో అవుతారు. సో నా సపోర్ట్ అంటే ఇద్దరు సపోర్ట్ ఉండాలి, కానీ మీది మేజర్. నేను ఇవ్వక మీరు ఇవ్వక ఉంటే వాళ్ళు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా. మన చిన్నప్పుడు ఏంది, మనం ఇంత వెహికల్స్ ఉండేవి కాదు, ఏ బజార్కి వెళ్ళి ఆడుకున్నా సరే మా పిల్లలు తిరిగి వస్తారు అన్న నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా, బయటికి పంపించాలంటే కూడా భయం వేసే రోజులు వచ్చేసినాయి కదా. అంతేగా, అది ఇంకా మళ్ళీ వాళ్ళని ఎక్కడికి పంపిస్తాను చెప్పండి. ఇంక వాళ్ళతో పాటు నేనే వెళ్ళాలి కదా. లేదు అంటే నేను వాళ్ళ ఇంట్లోనే ఉండాలి, నేను వర్క్ చేసుకోవాలి. డబ్బులు అంటే సొంతంగా బతకచ్చు కదా, కారు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవచ్చు. డబ్బులు నాదే 20,000 ఉన్నాయనుకో, ఇంకేమైనా కొనిపెట్టచ్చు పిల్లలకి. మరి అలాంటప్పుడు అలా చేయొచ్చు కదా, ఎందుకు మానేసా మరి? కొనిపెట్టచ్చు అంటే అదొక్కటి కొనిపిస్తే అది ఒక రోజే, మరి మిగతా రోజులు రోజు వెళ్ళి ఉన్నా సరే తిప్పలేం కదా. మరి వాళ్ళ హెల్త్, వాళ్ళ ఎంజాయ్మెంట్, వాళ్ళు ఇప్పుడు ఏదైతే ఎంజాయ్ చేస్తారో అవే కదా వాళ్ళకి జీవితాంతం. ఇప్పుడు మనం చిన్నప్పుడు ఏవైతే ఆడుకున్నామో అవి ఇప్పటికి గుర్తు చేసుకుంటున్నాం కదా. మరి రేపు వాళ్ళకి మెమోరీస్ ఉండాలి కదా. కావాలి అంటే మళ్ళా సంపాదించుకోవచ్చు, డబ్బులు ఏముందిలే, కానీ ఇప్పుడు వెళ్ళిన రోజులు మళ్ళీ రావు కదా. అది నా ఉద్దేశం. అది మా ముందులో హెల్త్. ఇప్పుడు అనేక రకాల వ్యాధులు వస్తున్నాయి కదా. సో మనకి పిల్లలకి ఇంట్లో మంచిగా చేసి పెట్టుకొని మనం వాళ్ళతో పాటు మనము తింటాం అనుకోండి, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. అది. సో ఇలా అయితే ఆయిల్ రాసుకొని ఫస్ట్ పైన ఉన్న లేయర్ మొత్తాన్ని కట్ చేసుకోవాలండి. ఆయిల్ రాయకపోతే అక్కడ జిడ్డుగా ఉంటుంది కదా, మన చేతులు కూడా తర్వాత కొంచెం జిలగా అయితే వస్తుంది. అందుకని ఆయిల్ రాసుకొని కట్ చేసుకోవాలి. అలాగే నేను ఇంకా ఒక గిన్నెలో కొంచెం పసుపు వేసి నీళ్ళు అయితే పెట్టానండి. కట్ చేసుకున్న ముక్కలను అయితే అందులో వేసుకోవాలి. మనకి పండగ అయితే వస్తుంది కదండి. పండగ అంటే ఏంటి, కొత్త సంవత్సరం రాబోతుంది అంటే వాతావరణ మార్పులు. అలాగే అంటే మనం ఏంటి, మనసుకి కొత్త ఆనందాన్ని చేర్చడం కోసం మనకి పండగలు తీసుకొచ్చారు కదా. మనసుకే కాదండి, మన నాలుగు కూడా కొత్త రుచులు అందించాలి కాబట్టి. సో మీకైతే ఇవాళ నేను పనసకాయ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. పనసకాయ ముక్కలు అయితే ఈ సైజులో కట్ చేసుకోవాలండి, అంటే ముక్క చెదరకూడదు అనమాట. సో వీటిని అన్నింటినీ కట్ చేసుకొని నేను ఒక వాటర్లో ఉప్పు వేసుకొని అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట.
ఇంకా ఆ తర్వాత మసాలా దినుసులు అన్నీ కావాలి. బిర్యానీ ఆకు, స్టార్ అనాచి, తర్వాత మరాఠీ మొగ్గ, గ్రీన్ కార్డమం, బ్లాక్ కార్డమం, లవంగాలు, చెక్క, ఆ తర్వాత జాజికాయ, జాపత్రి, అన్ని మసాలా దినుసులు అన్నీ తీసుకున్నాను కదా. ఇంకా ఉప్పు, పెరుగు, అంటే మనకి బిర్యానీ ఫ్లేవర్ కూడా రావాలి కదా, అందుకని పెరుగు తీసుకున్నాను, ఉప్పు. అట్లాగే మన కుంకుమ పువ్వు అయితే కొంచెం నీళ్ళలో నానబెట్టుకొని ఉంచుకున్నానండి. కొంచెం ఫుడ్ కలర్స్ లేకుండా కుంకుమ పువ్వు తీసుకున్నావా? అంతే. అంతేలే, రూపాయి ఎక్కువైనా ఇప్పుడు మనకి బయట దొరుకుతున్నాయి. టాటా తీసుకొచ్చాం మొన్న, 300 రూపాయలు పడింది 1 గ్రాము. అవును, సరదాగా ఇట్లా వండుకున్నప్పుడు చేసుకున్నాం అనుకో, ఆరోగ్యానికి కూడా మంచిది, ఫ్లేవర్ కూడా వస్తుంది. అట్లాగే కొంచెం బిర్యానీ మసాలా, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, రైస్ కూడా ముందుగానే నానబెట్టుకున్నానండి. ఇందులో ఎసురు అయితే ఏం పోయలేదు. సో ఇప్పుడు మనం బిర్యానీ కాబట్టి నేను ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే ఆనియన్స్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ అండి, అన్ని ఆనియన్స్ అన్ని వేపుకొని పెట్టుకున్నాను అనమాట. అట్లాగే ఉల్లిపాయలు, టమాటా, కొత్తిమీర, పచ్చిమిర్చి కొన్నే తీసుకున్నాను, అంటే కారం యాడ్ చేసుకుంటామని కొంచెమే తీసుకున్నాను. ఇంక ఇందులో ఈ పనసకాయ బిర్యానీలో మనకి ఇంకా గ్రేవీ అంటే ఏం అవసరం లేదండి, ఇందులోనే గ్రేవీ వస్తుంది. మనం డైరెక్ట్గా పనసకాయ బిర్యానీ ఇంకా వితౌట్ గ్రేవీ తినేసేయచ్చు అనమాట. ముఖ్యంగా ఏంటి అంటే నాన్ వెజ్ వాళ్ళు డిఫరెంట్ అంటే వాళ్ళు నాన్ వెజ్కి అలవాటు పడిపోయి ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి కూడా మనం ఇది ట్రై చేస్తే డెఫినెట్గా వాళ్ళకైతే నచ్చుతుందండి. వెజిటేరియన్స్ కూడా మాకు ఏమి లేవు, మేమేం ట్రై చేయట్లేదు, మాకు ఓన్లీ పన్నీర్ అలానే ఉంది అంటే పనసకాయ మటన్ ముక్కలా? అయ్యో రామా, పనసకాయ కదా. మరి కాదు, నువ్వు నాన్ వెజ్ అంటే నాకు భయం వేసింది. లేదు మిమ్మల్ని నేను వెజిటేరియన్ లోకి తీసుకురావాలి కదా, అందుకని మీకోసం అన్నమాట. సో నా కోసం ఆ ముక్కల్లాగా ప్రెజెంటేషన్ ఇస్తున్నావు అనమాట. అంతే. అంటే తిండంటే ఇప్పుడు నాలుక ఆహారమే కాదు, మనసుకు కూడా ఆహారమే, అందుకని మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు కదా. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే నీ మనసుకు నచ్చినట్టుగా నాలుకని ఉపయోగించి తినాలా. సో ఇప్పుడు దీనికి ఏంటంటే మైండ్ఫుల్ ఈటింగ్ అనమాట. అంటే నీకు ముక్క కనిపిస్తూ ఉంటుంది, బిర్యానీ, ఆ స్పైసెస్, అలానే దీనికి వెజిటేబుల్స్ ఏం అవసరం లేదా? ఇంకేం అవసరం లేదు. అదే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పనసకాయ కాబట్టి ఇక నీకు ఫర్దర్గా ఈ ఆలు అని, క్యారెట్లు అని ఇంకేం అవసరం లేదు. అంతే. ఓకే, వెరీ గుడ్. పాన్ అయితే పెట్టేశానండి. ఇంకా పాన్లో నేను ఇందాక ఫ్రైడ్ ఆనియన్స్కి ఏదైతే ఆయిల్ యూస్ చేసుకున్నానో అది మంచి ఫ్లేవర్ ఉంటుంది అనమాట. ఈ ఆయిల్ మనం వేస్ట్ చేసుకోకూడదు. సో ఇదే ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను నేను. అంటే ఒక 4 స్పూన్స్ దాకా యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మనకి పనసకాయ ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కదా. సో అవన్నీ వేగాలి, అలాగే కొంచెం గ్రేవీ కూడా మనకి బాగుండాలి కాబట్టి ఇలా అయితే యాడ్ చేస్తున్నాను. నూనె అయితే వేడెక్కిందండి, అందులోనే కొంచెం సోప్ యాడ్ చేస్తున్నాను మంచిగా డైజెషన్ అవ్వడానికి. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం షాజీరా, ఇవన్నీ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మనకి అరుగుదల కూడా చక్కగా ఉండాలి కదా. తర్వాత ముందుగా తీసుకున్న మసాలా దినుసులన్నీ యాడ్ చేస్తున్నానండి. ఇందులో ఎలాచీ అయితే నేను ఒక 2 ఎక్కువనే తీసుకున్నాననే చెప్పాలి కదా. మా వారికి ఏంటి అంటే కొంచెం ఫ్లేవర్ ఎక్కువ రావాలన్నమాట, అందుకని ఒక 2 యాలకులు అయితే ఎక్స్ట్రానే తీసుకున్నాను. మసాలా దినుసులు అన్నీ వేగినాయండి. ఇందులో నేను పచ్చిమిరకాయలు వేసేస్తున్నాను, అట్లాగే ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత మాత్రమే టమాటాలు యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే టమాటాలో నీరు ముందుగా ఉల్లిపాయలతో కలిసింది అంటే ఉల్లిపాయలు వేగం అనమాట. సో ఫస్ట్ ముందుగా అయితే ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. అంటే మొత్తానికి మీ కుటుంబం కోసం నువ్వు జాబ్ మానేసావు అనమాట. అంతేకండి, కొంచెం తక్కువ. ఎంత వచ్చాయి నీకు జాబ్లో? ఎందుకులేండి ఆ విషయం, ఎందుకులే కానీ మనకి ఉపయోగపడాయి ఎంత వచ్చినా సరే, కానీ ఇప్పుడు పిల్లల కోసం తప్పదు. సరేలే, నేను నా ఖర్చులు తగ్గించుకొని నీకు 10,000 ఇస్తాను ఎక్కడి నుంచి నెలకి. సరే, అట్లేదు. నీ ఖర్చులకి పిల్లలకి నువ్వే చూస్తాయి ఎక్కడి నుంచి. మంచిది. మళ్ళీ నువ్వు బాధపడి మమ్మల్ని బాధపెట్టి. ఇది దేంట్లోకి మసాలా? రైస్ ఉడికించుకోవాలి. రైస్ దమ్ రైస్ కదా. ఓకే. సో మళ్ళీ మసాలా దినుసులు అన్నీ అయితే కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట. అలా రైస్ వరకు పట్టేంత వరకు అంతే. మీ ఏం కొంటారు స్పైసెస్? తెగ వాడతారు అనుకుంటా మీరు స్పైసెస్? వాడతాంగా, అన్నీ పెద్ద పుట్టయ్యే. స్టవ్ మీద ఒక సైడ్ అయితే మనకి దమ్కి కావాల్సినవన్నీ వేగుతున్నాయండి, ఇంకో సైడ్ అయితే ఇంకో ప్యాన్ అయితే పెట్టుకున్నాను అనమాట, కొంచెం థిక్గా ఉండే ప్యానే. అది వేడెక్కాక నేను సుమారు 2.5 లీటర్ల వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇందులో కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నానండి వాటర్లో. అట్లాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులన్నీ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ అయితే తెల్లాలన్నమాట. 2 సార్లు తెల్లిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఆ ఉప్పు సరిపోదు, నేను కొంచెం అంటే రైస్ అతుక్కోకుండా ఉండడం కోసం అలాగే ఇంకొక స్పూన్ నూనె కూడా యాడ్ చేస్తాను అనమాట ఇందులో. అప్పుడైతే రైస్ పొడి పొడిగా వస్తుంది.
అంటే మనం బిర్యానీ రైస్ ఏం వాడట్లేదు కదా, సో సోనా మసూరి కాబట్టి కొంచెం అతుక్కోకుండా ఉండేందుకు నేనైతే ట్రై చేస్తున్నా. వేసాను, అందులో వాటర్లో కూడా యాడ్ చేశాను అనమాట జింజర్ గార్లిక్ పేస్ట్. టమాటాలు వేస్తాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, అది కూడా బాగా వేగిన తర్వాత ఇంకా టమాటాలు వేసేస్తాను. టమాటాలు వేసిన తర్వాత ఏంటి అంటే ఇంకా అవన్నీ వేగవు, అందుకని ముందే యాడ్ చేశాను. మరి ఇప్పుడు ఈ పనసకాయ ముక్కలు ఎక్కడ వేస్తావు? ఇప్పుడు టమాటాలు అన్నీ వేసిన తర్వాత పనసకాయ ముక్కలు వేస్తాను. వెంటనే మగ్గుతాయి. ఇక చూడండి టమాటాలు కూడా వేసేస్తున్నా. అది కొంచెం కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను. రైస్లో కూడా వేసినట్టున్నావు కొంచెం. వేసాను. ఇప్పుడు మరి ఇది గ్రేవీలోకి కావాలిగా, కొంచెం గరం మసాలా అంటే బిర్యానీ మసాలాని, కొంచెం ధనియాల పొడి, కొంచెం పసుపు, జీలకర్ర పొడి యాడ్ చేయండి దీంట్లో. అవును. చూడండి కొంచెం కారం తక్కువే వేసా. చూడండి అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకా నేను పనసకాయ ముక్కలు అయితే యాడ్ చేస్తున్నాను. మగ్గుతాయి. అవునవును. నేను కొంచెం ఎక్కువగానే ముక్కలు ఉండేట్లు తీసుకొచ్చాను అనమాట, ఎందుకంటే మనకి తినేటప్పుడు కూడా ఆ టేస్ట్ ఉండాలి కదా. ముక్క కొరకపోతే ఎట్లా? ఆ ముక్క కాదు, పనసకాయ ముక్క. అదే పనసకాయ ముక్కే. చూడండి మనకైతే పండగ నడుస్తుంది, రంజాన్ పండగ నడుస్తుంది, అట్లానే ఉగాది కూడా వస్తుంది. సో ఈ టైంలో ఇలాంటి ముక్కలు లేకుండా అసలు మనకి ముద్ద దిగదు. సో ఖచ్చితంగా మనం ఇలాంటి ముక్కలు, పనసకాయ ముక్కలు తెచ్చుకోవాలి, వండుకోవాలి, ముక్క పొరుగుతూ బిర్యానీ తినాలి. ఇంకా పనసకాయ ముక్కలు అయితే బాగా వేగినాయండి. ఇంకా నేను ఫ్రెష్ కర్డ్ అయితే యాడ్ చేస్తున్నాను, మనకి బిర్యానీ అపీరెన్స్ రావాలి కదా. తెలుతున్నాయి అనమాట. ఇంకా నేను ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అయితే ఇందులో వేసేస్తున్నాను. అంటే ఒక 75% వరకు అన్నం మగ్గాలండి, మరీ మెత్తగా అయిపోకూడదు. సో కేర్ఫుల్గా ఉండి ముందుగానే రైస్ని అయితే తీసుకోవాలన్నమాట పక్కకి. చూడండి పెరుగు మొత్తం మసాలా పట్టింది బాగా. చూడండి ఒకసారి మీరు. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా, లెగ్ పీస్ లాగా ఎట్లా తినాలి దీన్ని? మీరు లెగ్ పీస్ మరి అంతే, నువ్వేమన్నా ఇందాక మీరు ముక్కలు మానేస్తారు కదా, ముక్కలు ఫీలింగ్ రావాలి అని చెప్పావు, దానికి ఏమో లెగ్ లేదా? ఇప్పుడు దానికి ఏం చేయాలి? ముక్కల్లో లెగ్ పీస్లే ఉంటాయి, మిగతా పీసులు కూడా ఉంటాయి కదా. ఉంటాయిలే, ఇక నేనే కాంప్రమైజ్ అవుతాను. లెగ్ చేసేది ఏముంది, నేను ఎట్లా అనుకోవట్లా. ఇప్పుడు దీనికి లెగ్ అని పెడతామేమో అనుకుంటున్నా. సరే అడ్జస్ట్ అవ్వాలిగా జీవితంలో. మనం పర్ఫెక్ట్గా చేసేటప్పుడు ఇలాంటివి వస్తాయండి. అనుకోకుండా సిలిండర్ అయితే అయిపోయింది. ఇంకా మెయింటెనెన్స్ యాక్టివిటీ టైప్ అన్నమాట, మనం చేసేటప్పుడు మధ్యలో అయింది. అదే మారుస్తున్నాము. అయిపోయిందండి. ఇంకా మనం దమ్కి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో నేను ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం 3 parts చేసుకుంటున్నాను, అట్లాగే కొత్తిమీర కూడా. ఓకే. అట్లాగే ఇందులో నేను ఒక 1/2 glass వాటర్ పోస్తున్నాను, అంటే మాడిపోకుండా ఉండడం కోసం. సో ఇంకా మనకి రైస్ కూడా ప్రిపేర్ అయిపోయింది కదా. ఓకే. 75% 80% కింద 75%. చూడండి సెగలు కొడుతుందా. సో ఈ వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని ఫస్ట్ ఒక లేయర్ లాగా రైస్ అయితే పోస్తున్నాను అనమాట. వాటర్ అయితే రాకుండా చూసుకోండి దాదాపు. చూడండి కోటింగ్ రావాలన్నమాట. ఇలా వచ్చింది కదా. మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకో లేయర్ అయితే వేస్తున్నాను. అయితే రుచి అమోఘంగా ఉండబోతుంది అనమాట. అంతే, తగ్గేదే లేదంటావా? మరి అంతేగా. చూడండి ఇట్లా వేసుకున్నాను కదా. మళ్ళీ ఇప్పుడు మిగిలిన రైస్ అంతా వేసుకుంటున్నాను అనమాట. సెకండ్ లేయర్ వేసుకున్నావా? మొత్తం లేయర్లుగా రైస్ వేసుకున్నాను, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర మొత్తం వేసుకున్నాం కదా. ఇందులో ముందుగా నానబెట్టి ఉన్న కుంకుమ పువ్వు వాటర్ అయితే వేసేసాను అనమాట. అట్లాగే ఇందులో ఒక 2 స్పూన్లు నూనె కూడా యాడ్ చేస్తున్నాను, అట్లాగే ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంకా అంటే మీకు బిర్యానీకి ఏ మాత్రం తగ్గకుండా అనమాట. అసలు నెయ్యి లేకపోతే అసలు వంటే కాదు అది. సో రెడీ అయిపోయింది. ఇంకా మనం దీన్ని అయితే ఒక దమ్ పెడతాను. ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉండాలి, అలాగే 8 నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉండాలి. అంతా స్టవ్ ఆపేసిన తర్వాత కదిలించకుండా ఒక 20 minutes ఉండాలి. అలాగే ఇంకా అరగంట ఉంది ప్రక్రియ. అంతే.
చేసాను అనమాట. ఇంకా హై ఫ్లేమ్లో 10 minutes ఉంచాలి కదా. నేనైతే ఆవిరిపోకుండా ఒక 2 రాళ్ళు అయితే పెట్టేశాను. గట్టిగానే పెట్టేవాళ్ళైతే అంతే. ఏదండి మంచిగా రెడీ అయ్యి ప్లేట్ స్పూన్ పెట్టుకొని కూర్చున్నారేంది? నువ్వే అర్ధగంట టైం అన్నావు కదా, పెట్టుకొని కూర్చున్నాను. అంటే తినాలి, ముక్కలు తినాలి కదా. ఓహో, నాకంటే మీరే ముందుగా ఉన్నారుగా. రెడీగా పెట్టుకున్నా, స్పూన్ పెట్టుకున్నా, కంచం పెట్టుకున్నా. స్టవ్ అయితే ఆపేసాను. 10 minutes ఉంచాలి కదా అని చెప్పి ఉంచా అనమాట. తీసుకురా, తొందరగా తీసుకురా. సరే తీసుకొని వస్తా. తీసుకొచ్చా. ఎలా వచ్చింది చూడండి, మీరే చూడండి. మంచిది, గుమగుమలాడుతుంది. అబ్బా, చూసారుగా, మంచిగా ఉంది. ప్లేట్ పట్టండి మరి. చూడండి, ఇదిగోండి. అది అంటే నాకు తెలిసి అన్నిటికీ మసాలా పట్టు ఉంటుంది, కానీ నీకు పక్కన అంత గ్రేవీగా లేదు. సరిపోద్ది ఇంకా. ఇప్పుడు మీరు తినాలి, చెప్పాలి. ఒక పట్టు పట్టాల్సిందే. అంతేగా. ఉన్న ముక్కలన్నీ మీరు వేసుకుంటే మాకెట్లా? అదే నువ్వే చెప్పింది, ముక్కలు మొత్తం నీకే అని. మేము కూడా తినాలి కదా. సగం తినండి. సరే తినండి. మేమైతే వెయిట్ చేస్తున్నాం మీకోసం. చెప్పండి. మంచిగా వస్తుంది. బాగుంటుంది. బాగుందా? ఇప్పుడు మీరు సాటిస్ఫై అయ్యారా? ఓకే. ఏ బ్యాగ్ ఏది? నీ బ్యాగ్ ఏది? మీ బ్యాగులు మీరు తెచ్చుకోలేరురా? ఎగ్జామ్స్ అయిపోయినాయా రోహన్కి? తెలుగు ఎగ్జామ్ పేపర్ ఇచ్చారా? నాకు 2 సార్లుగా డివైడ్ చేసి తర్వాత ఈ పాస్ అవుట్ మేము ఎస్ఐటి పంపిస్తారు, లేకపోతే పంపించరు. అయ్యో, మళ్ళీ థర్డ్ క్లాస్ చదవాలి ఫెయిల్ అయితే? వామ్మో, నేను ఫెయిల్ అవ్వను. కన్ను తగ్గిందా? తగ్గింది. ఏం కుట్టుతున్నావు? ఎందుకురా? నేను పార్సల్ ఏదో కొంచెం ఆడాము, అందుకే. సరే, బిర్యానీ తింటారా? తింటా. అమ్మ నీకోసం పనసకాయ బిర్యానీ చేసింది, జాక్ ఫ్రూట్ బిర్యానీ. ఓకే. ఏందయ్యా ఎదుగుతున్నావు? చూడండి, బయట ఎండలు చూస్తేనేమో ఆ విధంగా మండిపోతున్నాయి. వీళ్ళిద్దరేమో పడుకోమంటే పడుకోలేదు. ఒకళ్ళు పడుకుంటే ఒకళ్ళ దగ్గరకు వచ్చి ఇంకోళ్ళు గొడవ చేస్తూ ఉంటారు. ఆడుకోండి అమ్మా, మీరు బ్లాక్స్ ఆడుకోండి. క్లాస్ తీసుకెళ్ళినప్పుడేమో నిద్రపోండి, ఇప్పుడేమో బ్లాక్స్ ఆడుకోండి. అసలు ధనుష్ నిద్రపోతా అన్న రోహన్ నిద్రపోతాడు అనుకుంటే ధనుష్ నిద్రపోలేదు, రోహన్ నిద్రపోలేదు. క్లాస్ టైం అయితే అయిపోయింది. ఇంక లేకుండా మా స్నాక్స్ పెడతాను రండి. స్నాక్స్ పెడతాను రండి ధనుష్. అమ్మ ఏం చేస్తున్నావు? నేను ఇవాళ బ్రెడ్ చీజ్ కట్లెట్ చేస్తున్నారు ధనుష్. అంటే ఎలా చేస్తాను చూపిస్తావా? చెప్తా. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఏం చేసుకోవాలంటే ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకున్నా సన్నగా, అట్లాగే కొత్తిమీర కూడా చాప్ చేసుకున్నా. తర్వాత బంగాళదుంప 3 తీసుకున్నా అనమాట. అవి ఉడకబెట్టుకున్నాను. నేనైతే పైన పీల్ తీస్తున్నా. అలాగే బ్రెడ్ స్లైసులు 2 తీసుకున్నా. అదేంటి గిన్నెలో? ఏ గిన్నెలో? ఇదా, ఇది బ్రెడ్ క్రమ్స్, ఇది మైదా పిండి కలిపి వాటర్. రెండిట్లో ఏం చేస్తారు? చేస్తాను. ఇదిగో ఇక్కడేమో పసుపు, కారం, గరం మసాలా ఇవైతే తీసుకున్నాను. అలాగే వీటికి 1/2 గ్లాస్ మైదా పిండి, ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. డాన్స్ క్లాస్ టైం ఉంటుంది. చూపిస్తా, త్వరగా చూపిస్తా. అమ్మాయి చేసావా? ఆలు మొక్కలు తీయటం చేశానమ్మా. ఆలు పీల్ తీసేసాను. ఇదిగో ఇది చూసావుగా, ఇలా చేసుకుంటున్నాను అనమాట. అట్లాగే ఇప్పుడు మనకి బ్రెడ్ పీస్లు ఉన్నాయి కదా, వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇందులో వేసేస్తాను. ఫస్ట్ కలపని, ఉప్పు, కారం, గరం మసాలా అన్ని వేసుకొని కలిపిన తర్వాత మిక్స్ చేసుకోవాలా? సరే. బ్రెడ్ పీసెస్ అన్ని వేసాను కదా, ఇంట్లోనే నేను 1/2 గ్లాస్ మైదా పిండి వేస్తున్నాను. తర్వాత
రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఆ, అట్లాగే ఇందులో పసుపు, కారం, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. ఆ, ఇంక ఇప్పుడు మనం కలుపుకోవాలి. ఉమ్, చూడు ధనుష్, ఇట్లా ముద్ద కూడా కలుపుకున్నాను అనమాట. ఇందులో కావాలి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే వాటర్ అవసరం లేదు. నేను ఇలా ముద్దగా చేసుకుంటున్నాను కదా, దీన్ని ఇలా చేత్తో మధ్యలో కొట్టుకుంటున్నాను. ఇదేంటి అంటే డైసెడ్ చీజ్ అన్నమాట. సో ఈ మధ్యలో స్టఫింగ్ పెట్టేస్తున్నాను. ఇది ఉమ్. స్టఫింగ్ పెట్టుకొని దాన్ని ఒక రౌండ్ లాగా చుట్టుకోవాలా? అది చుట్టుకుంటాట దాన్ని మనం కొంచెం ఏడొచ్చేసి మనం వేగిస్తాం. ఏదో చేయడం కాదు, మైదా పిండితో వాటర్ కలుపుకున్నాను, దాంట్లో డిప్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్ డిప్ చేసాం అనుకో, అంతే చీజీ బ్రెడ్ కట్లెట్ రెడీ అయిపోయింది. అంతేనా? ఇదిగో చూసావా, మధ్యలో స్టఫింగ్ చేసేసుకున్నాను. స్టఫింగ్ చేశాక దాన్ని కొంచెం అప్పచ్చులాగా చేస్తావా? ఇది చూసావా, ఇలా సర్కిల్ షేప్ లో చేసుకున్నాను. ఇదేంటి అంటే మైదా పిండి వాటర్. సో దీంట్లో డిప్ చేసిన తర్వాత ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. అంతేనా? ఇంకింతే. ఇది చూసావా, ఇంక ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుందా? రెడీనా? రెడీ. ఇంకా ఫ్రై చేసుకోవాలి, అన్ని చేసేసి ఇంకా ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో ఆలు ఉడకబెట్టావు. అవును. దాన్ని మెత్తగా రుబ్బుకున్నావు. అవును. దాంట్లో బ్రెడ్ ముక్కలేసి మొత్తం కలిపేసావు. దాంట్లో కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసి వేసాను, అలాగే కొంచెం కొత్తిమీర వేసాను. కొంచెం కొత్తిమీర, ఇంకా మసాలాలు ఏం వేసావు? ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా. ఓకే, ఇప్పుడు అవన్నీ ముద్దలాగా చేసుకొని చిన్న చిన్న ముద్దలాగా చేసుకొని దాంట్లో కొంచెం అంటే ఇంత మైదా పిండి మాత్రమే యాడ్ చేసా. ఓకే, మధ్యలో చీజ్ పెట్టుకొని మళ్ళీ దాన్ని ఒత్తుకున్నాం ఇట్లా గారెల్లాగా షేప్ చేసుకొని దాన్ని మైదా పిండి కొంచెం పల్చగా నీళ్ళలాగా చేసుకొని ఈ నేను ఏదైతే బ్రెడ్ మిక్చర్ ఉందో దాన్ని దాంట్లో స్టఫ్ చేసి పైన బ్రెడ్ క్రమ్స్ కలుపుకున్నాను అనమాట. అదే ఇది ప్రొసీజర్ ఫాలో అయింది. అవును. ఓకే, ఆయిల్ హీట్ చేసుకున్నాం. ఆయిల్ అయిపోయింది, హీట్ అయిపోయింది. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అనమాట. ఇంకా నేను ప్రిపేర్ చేసిన బ్రెడ్ కట్లెట్ ని దీనిలో అయితే వేసాను. ఓకే. సో వేసిన వెంటనే కలుపుకోకూడదు, కొంచెం ఆయిల్ హీట్ అవ్వాలి. అట్లాగే మనం వేసిన కట్లెట్ కూడా ఒకసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుకోవాలి, లేకపోతే పైన వేసిన బ్రెడ్ క్రమ్స్ అన్ని మన ఆయిల్లోకి వచ్చేస్తాయి అనమాట. సో నేనైతే ఇప్పుడైతే కలపట్లేదు. ఓకే, ఇప్పుడు మనకి బయట దొరికే నగ్గెట్స్ అంటారు, తర్వాతనేమో అంతే. ఓకే, ఇది బ్రెడ్ చీజ్ కట్లెట్ అంటే దీనిలో ఆలు కూడా కలుపుతాం కానీ బట్ మేజర్గా బ్రెడ్ ఉంటుంది. అవును. ఇక దీంట్లో రకరకాలు ఉంటాయి. ఇది స్వీట్ కార్న్ అంటారు, లేకపోతే క్యాప్సికమ్ కట్లెట్ అంటాడు, అంతే క్యారెట్ కట్లెట్. కాంబినేషన్ కలుపుకోవడం, పొటాటో బేస్ గా తీసుకోవాలన్నమాట. అదే పొటాటో బేస్ గా ఉంటది. దాంట్లో ఏం యాడ్ చేస్తే ఇప్పుడు సపోజ్ బ్రెడ్ యాడ్ చేసాము, అంతే. అందుకని బ్రెడ్ అయిపోయింది, బ్రెడ్ చీజ్ కట్లెట్ గా మారింది. అంతే. చూడండి, బ్రెడ్ చీజ్ కట్లెట్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. చూసారు కదా పైన ఎంత క్రిస్పీగా ఉందో. సో ఇంకొంచెం సేపు అయితే ఫ్రై అవ్వాలండి. ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇది మనం ఒట్టిగా అయినా తినచ్చు, లేదా టమాటా కెచప్తో డిప్ చేసుకొని తింటే ఇంకా బెస్ట్ స్నాక్ ఐటమ్ అనమాట. అయిపోయింది ధనుష్, ఇంకా తినచ్చు. ఆగు ఒక 5 minutes. చూడండి, వేడి వేడి బ్రెడ్ చీజ్ కట్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా లోపల ఎలా ఉందో, అన్ని చక్కగా వేగాయి. ఇంకా ఇది మనం టమాటా కచప్తో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది. అంతేనా ప్రాసెస్? అంతే. ఇప్పుడు తినేద్దాం. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చూపించండి. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి కదా? అంతేనా? ఇంక మేమైతే డాన్స్ క్లాస్ నుంచి వచ్చేసామండి. ఇవాళ అయితే తొందరగానే వదిలేరు అనుకోవాలి ఒక విధంగా. వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలు కూర్చున్నారనమాట. చిన్న ఆయనకైతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, పెద్ద ఆయనకి రివిజన్ టెస్ట్లు అయితే జరుగుతున్నాయి అనమాట, ధనుష్కి. సో ఇంకా వాళ్ళకి పాలు కాగబెడుతున్నాను చాకోస్ ఇవ్వడానికి. ధనుష్కి అయితే చాకోస్ వేసేసానండి. ఇంకా చిన్న ఆయనకైతే పాలు, రోహన్కి పాలు ఆరబెడుతున్నాను, ఇంకా తర్వాత ఇవ్వాలన్నమాట. అంతకుముందు ఏంటి అంటే మార్నింగ్ కూడా తాగేవాళ్ళు, ఇప్పుడేంటి ఒంటిపూట బళ్ళు అయ్యేసరికి ఇక వాళ్ళకి తాగడానికి టిఫినే వాడు సగం తిని సగం వదిలేసేస్తున్నారు అనమాట. ఫాస్ట్గా టైం అయిపోతుంది. ఇంకా అందుకని పాలు మార్నింగ్ అయితే తాగట్లేదు, ఇంకా ఈవినింగ్ వచ్చాకే ఇవ్వాలి. అది కూడా బలవంతానేనండి. తాగండి అంటే తాగట్లేదు. ఈ సమ్మర్ సీజన్ ఏమో కానీ ఇంకా వాళ్ళకి బలవంతం చేసి ఇవ్వడమే అనమాట.
ఇంకా వీళ్ళైతే చాకోస్ తినేస్తున్నారండి. ఇంకా నైట్కి అయితే పొద్దున చేసుకున్న పనసకాయ బిర్యానీ ఉందన్నమాట. ఇంకా అదైతే సరిపోద్ది. ఇంకా నైట్కి అయితే వండే పని లేదు. అదండి ఈరోజు లాగైతే. ధనేష్, మన వ్లాగ్ నచ్చితే ఏం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్ బాయ్.